ఇస్తానని చెప్పాడు. అలాగే రైతాంగం కళ్ళల్లో కన్నీరి స్థానంలో ఆనంద బాష్పాలు వెలుగు చూసేటటువంటి పాలన అందిస్తానని చెప్పాడు. అలాగే తాను చాయ్ వాలానని పేద ప్రజల బాధలు తనకు పూర్తిగా తెలుసని, కాబట్టి వాళ్ళకి అవసరమైన బాధలు లేని ప్రపంచాన్ని, బాధలు లేని దేశాన్ని సృష్టిస్తానని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే తనకు తాను దైవదూతను కూడా ప్రచారం చేసుకున్నటువంటి నరేంద్ర మోడీ ఎన్నికల అనంతరం ఆయన చెప్పిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు జరపడంలో ఏమాత్రం న్యాయం చేయలేదనేది అత్యంత స్పష్టమైన విషయం. ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే, అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి ఓ పెద్ద మాట, భారతదేశంలో ఉన్నటువంటి నల్ల కుబేరులు విదేశాల్లో నల్లధనాన్ని దాచిపెట్టారు. ఆ నల్లధనాన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి అకౌంట్లో, ముఖ్యంగా పేదల అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పాడు. ఆ 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి అందరినీ బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోమని చెప్పి, ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి పెద్ద నోట్ల రద్దు ప్రక్రియని చేయటం అనేది మనం చూసాం. 2000 నోట్లు రద్దు చేశారు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి 2000 నోట్లు పెట్టారు. ఇంకా అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో చేసి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని అరికడతాను, గుత్త కోటీశ్వరుల చేతిలో ఉన్నటువంటి నల్లధనాన్ని అరికట్టి మొత్తం ప్రజలకి ఆ సంపద మొత్తం కూడా పంచుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ దేశంలో ఉన్నటువంటి నల్ల కుబేర్ల బీరువాల్లో, గదుల్లో మూలుగుతున్నటువంటి నల్లధనాన్ని తెల్లధనం చేయటం కోసం చేశాడనేది ఆలస్యంగా అందరికీ అర్థమైనటువంటి ఒక పచ్చి నిజం. నోట్ల రద్దు సందర్భంగా ఒక్కసారిగా హతాశులైపోయి ఏం చేయాలో అర్థం కాక గుండె పగిలి చనిపోయినటువంటి వాళ్ళు 234 మంది దేశవ్యాప్తంగా ఉంటే, అలాగే అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల వ్యాధులు వచ్చి మానసికంగా కుంగిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అందుకని నోట్ల రద్దు కుంభకోణం భారతదేశ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం అని ఆ తర్వాత భారత ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఆ తర్వాత జిఎస్టీ పేరుతోటి పేద ప్రజలకి, అట్టడుగు వర్గాల ప్రజలకి, చేనేత కార్మికులతో సహా అన్ని వర్గాల ప్రజలు నడ్డి విరిగేటట్టుగా జిఎస్టీని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ జిఎస్టీ ప్రవేశపెట్టినందువల్ల అప్పటి వరకు ఉన్నటువంటి బట్టల రేట్లు పెరిగిపోయినాయి, అలాగే హోటల్లో రేట్లు పెరిగిపోయినాయి. సామాన్యుడు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలంటే భయపడేటటువంటి పరిస్థితులు ఏర్పడి, అలాగే బట్టలు కొనుక్కోవడానికి అవకాశం లేని ఒక దుస్థితి ఏర్పడింది. అంతటితో ఆగకుండా దేశంలో ఉన్నటువంటి
ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని తన అనుయాయులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా గుజరాత్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేయటం కోసం ఒక 34 మంది గుజరాత్ పెట్టుబడిదారుల చేతుల్లో భారతదేశ సంపద అంతా ఇరుక్కుపోయేటటువంటి దుర్మార్గం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని 2 గుజరాతీలు అమ్ముతా ఉన్నారు. అమ్ముతున్నటువంటి గుజరాతీలు అమిత్ షా, నరేంద్ర మోడీ. మరో 2 గుజరాతీలు కొనుక్కుంటూ ఉన్నారు. కొనుక్కునే వాళ్ళు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం పారిశ్రామిక ఆర్థిక రంగాలను దోపిడీ చేసినటువంటి వాళ్ళు నరేంద్ర మోడీకి ఆప్తమిత్రుల్లాగా మిగిలిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేశంలో ఉద్యోగాలు లేని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు పేద ప్రజల కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని గాలి కొదిలేసి కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, పాత ఉద్యోగాలు ఉన్నటువంటి పరిశ్రమలో మొత్తం పారిశ్రామిక రంగం అదానీ చేతిలో, అంబానీ చేతిలో పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేశంలో పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరం అయిపోతూ ఉన్నాయి. వేల మీద లెక్కించగలిగినటువంటి అతి తక్కువ మాత్రమే ఈనాడు ఉన్నాయంటే ఏమాత్రం వచ్చే వ్యక్తి కాదనేది అత్యంత స్పష్టం. ఉద్యోగాలు ఇవ్వటంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ ప్రధానమంత్రి రైతులకు వాగ్దానం చేశాడు. ఏమని? రైతు కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూపిస్తాను, రైతుల్ని ఆకలి మరణాలు లేకుండా చేస్తాను, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాను, స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ వచ్చిన అనతి కాలంలోనే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగాన్ని నాశనం చేయడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ అమిత్ షాకి, గౌతమ్ అదానీకి, ముఖేష్ అంబానీకి తారాదత్తం చేయటం కోసం భారతదేశ వ్యవసాయ రంగాన్ని గౌతమ్ అదానీకి, ముఖేష్ అంబానీకి అప్పచెప్పడం కోసం దేశంలో ఉన్నటువంటి రైతాంగం నడ్డి విరుస్తూ 3 వ్యవసాయ వ్యతిరేక రాక్షస నల్ల చట్టాలని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీనికి వ్యతిరేకంగా వీరోచితంగా 600 రోజుల పైన పోరాటం జరిగింది. వందలాది మంది రైతు సోదరులు అక్కడే అనారోగ్యంతో ఉద్యమం చేస్తూ చనిపోవడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ బండరాతి గుండె కాబట్టి రైతులు చేస్తున్నటువంటి ఆందోళనని కనీసం పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా లేకుండా నరేంద్ర మోడీ రైతుల సహనానికి పరీక్ష పెడితే రైతులు ఖబర్దార్ నరేంద్ర మోడీ నీ అంతమో మా పంతమో నెరవేరాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. మేమంతా ఇక్కడ చనిపోయినా పంజాబ్లో మా వాళ్ళంతా కూడా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ వస్తారు. ఇది నీ మెడలో వంచేంత వరకు కొనసాగేటటువంటి భగత్ సింగ్ వారసులంగా ఉన్నటువంటి మేము కొనసాగిస్తున్నటువంటి ఉద్యమం
నువ్వు ఇంటికి పోవటమా, నల్ల చట్టాలను రద్దు చేయటమా, ఏదో ఒకటి తేలాల్సిందే అని గట్టిగా పట్టుబట్టి ఉద్యమం చేస్తే దానికి ఆ ఉద్యమానికి దేశవ్యాప్తంగా రైతాంగం, విద్యార్థులు, యువజనులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజానీకం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆ ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమాలు కొనసాగినాయి. మన దగ్గర కూడా అన్ని ప్రాంతాల్లో ఈ ఉద్యమం కొనసాగిన తర్వాత ఇది ప్రజా వ్యతిరేకతగా మారేటటువంటి ప్రమాదం ఉన్నదని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ, నేను భారత రైతాంగానికి క్షమాపణ చెప్తున్నాను, ఈ 3 వ్యవసాయ వ్యతిరేక రాక్షస నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఆ క్షమాపణలో చెప్పక ముందే కొద్ది నెలల్లోనే మళ్ళీ దొడ్డిదారిన ఆ పేరుతో కాకుండా మరో పేరుతోటి ఈ రాక్షస నల్ల చట్టాలని మరొక రూపంలో అమలు జరపడానికి కావలసినటువంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ. కానీ రైతాంగం ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచ ఉద్యమ చరిత్రలో భారతదేశంలో 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాటంగా ప్రపంచం గుర్తించింది. కాబట్టి భారత రైతాంగానికి జేజేలు పలికింది. అలాంటి ఉద్యమం కొనసాగితే అప్పుడు వెనక్కిపోయాడు తప్ప నరేంద్ర మోడీ వెనక్కిపోలేదు. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ మాట మర్చిపోయి ఉద్యోగాలు ఇవ్వకపోగా మొత్తం పారిశ్రామిక రంగాన్ని రోజు రోజుకి నిర్వీర్యం చేస్తూ నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చేసి భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ రక్కసికి రోజు ఆహారంగా మన యువకుల్ని ఎరగా వేసి నిరుద్యోగ భూతాన్ని మరింత బలపరిచేటటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తన రాక్షసత్వాన్ని చాటుకున్నటువంటి ఈ దశలో ఏం చేయాలో అర్థం కాక, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కాక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో యుక్త వయసు వచ్చి కుటుంబ భారం పైన పడి వాళ్ళ పోషించలేక నిరుద్యోగులు అనేక మంది ఆత్మహత్యల పాలవుతున్నటువంటి ఈ దశలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ దేశంలో గతం ఉన్ననడో లేనంత అవినీతికర పాలన నరేంద్ర మోడీ పాలనలో కొనసాగుతూ ఉన్నది. గత కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల్లో ఉందని దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి ఈ నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు కొనసాగించినటువంటి అనేక ఉద్యమాలు, ఆ ఉద్యమాల ఫలితంగా అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు అతని కంటే గర్వ ఆచంత మల్లన్న అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళని మర్చిపోయి వీళ్ళ అవినీతి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. బీజేపీ నాయకత్వంలో, బీజేపీ మంత్రుల్లో, బీజేపీ ఎంపీల్లో, భారతదేశ పార్లమెంటులో మొత్తం సగానికి పైగా బీజేపీ వాళ్ళు నేర చరిత్రలు, రేపిస్టులు, కుంభకోణదారులు, దొంగలు, దోపిడీదారులు ఉన్నారంటే ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి కనపడుతూ ఉంది. వీళ్ళు కదిలితే దేశభక్తి ఎవరన్నా నిజం మాట్లాడితే, న్యాయం మాట్లాడితే, నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వమంటే
రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వమంటే వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు చైనా ఏజెంట్లు, వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు అని ముద్ర వేయటం బాగా నేర్చుకున్నారు. మేము అడుగుతూ ఉన్నాం, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో దేశభక్తియుతమైనటువంటి పాత్ర నిర్వహించింది కమ్యూనిస్టులా కాదా? మీ బీజేపీ పార్టీలో ఒక్కడైనా పేరుకి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని దీర్ఘకాలం జైల్లో ఉన్నటువంటి ఒక్కడి పేరు చెప్పమని బహిరంగంగా బీజేపీ వాళ్ళకి సవాలు విసురుతూ ఉన్నాం. అలాగే ఈ దేశంలో భారతదేశానికి స్వాతంత్రం కన్నా హిందూ రాజ్యం ఏర్పడటం ముఖ్యమని చాటింది ఆర్ఎస్ఎస్. దానికి పిల్లే ఈ బీజేపీ. ఇవాళ ఏది మీ దేశభక్తి? ఎక్కడ మీ దేశభక్తి? భారతదేశంలో ఉన్నటువంటి యువకుల్ని నిరుద్యోగ భూతానికి బలివ్వటం దేశభక్తి? భారతదేశంలో ఉన్నటువంటి అన్నం పెట్టే రైతు ఆత్మహత్యకు బలి చేయటం మీ దేశభక్తి? భారతదేశంలో సంపదను సృష్టిస్తున్నటువంటి కార్మికుల్ని వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేసి పరిశ్రమలు మూతపడేటట్టు చేసి స్వాతంత్ర పూర్వం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి 44 లేబర్ చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు, అవి కూడా రాక్షస లేబర్ కోడ్లని ప్రవేశపెట్టి పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 గంటల పని దినాన్ని చేసి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేయటం, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టించేటటువంటి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేయటం మీ దేశభక్తి అని అడుగుతూ ఉన్నాం. ఏది దేశభక్తి? దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని, వారి యొక్క హక్కుల్ని కాలరాయటం దేశభక్తి? వాళ్ళ హక్కుల కోసం పోరాటం దేశభక్తి? ఏది దేశభక్తి? దొంగలు వేదాలు వల్లిస్తా ఉన్నాయి, దెయ్యాలు వేదాలు వల్లిస్తా ఉన్నాయి, దొంగతనం చేస్తున్నాడు దొంగ అని పరిగెత్తా ఉన్నాడు. అలా సాగుతున్న నరేంద్ర మోడీ పరిపాలన. ఈ నరేంద్ర మోడీ పాలనలో వామపక్ష ఉద్యమాల పైన, ఎర్ర జెండా పైన పగబట్టిన పాముల్లాగా బుసగొడతా ఉన్నారు. పగబట్టిన పాముల్లాగా బుసగొడతా ఉన్నారు. అలాగే అటవీ సంపద భారతదేశ హక్కు, భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీల హక్కు, ఆ హక్కును కాలరాస్తూ ఆదివాసీలు గనక అడవుల్లో గనక ఉంటే ఈ సంపద, అడవుల్లో ఉన్నటువంటి సంపద, అలాగే ఖనిజ సంపద, భూమి పైన ఉన్నటువంటి సంపద, భూగర్భంలో ఉన్నటువంటి సమస్య, భూగర్భంలో ఉన్నటువంటి సంపద, ఈ మొత్తం సంపదని కొల్లగొట్టడం